హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపెన్షనిస్ట్, ఆస్టియోపతి డాక్టర్ అండ్ కైరో ప్రాక్టీషనర్. ఈ రోజు మనం క్యాన్సర్ గురించి చూద్దామండి. అంటే దాని కాసెస్ అండ్ దాని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేది దాని కాసెస్ దేని వల్ల వస్తుంది అనేది చూద్దాం. మనకి క్యాన్సర్స్ అనేది చాలా వరకు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, అలానే లైఫ్ స్టైల్ కావచ్చు, అలానే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు. ఇప్పుడు జెనెటిక్ ఫ్యాక్టర్స్ చూస్తే చూడండి, మన హాలీవుడ్ ఆర్టిస్ట్, ఫేమస్ ఆర్టిస్ట్ యాంజెలినా జోలీ గురించి చూస్తే వాళ్ళ మదర్కి క్యాన్సర్ ఉందని తెలిసి ఈమెకు కూడా వచ్చే అవకాశం ఉంది అని ముందే కనుక్కొని దీనికి ముందుగానే టెస్ట్లు ఉంటాయి అన్నమాట. మనకి BRCA1 టెస్ట్ కానీ BRCA2 టెస్ట్ ఉంటుంది. సో ఎర్లీ 30sలోనే ఈ BRCA1 BRCA2 టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రావడంతో క్యాన్సర్ వస్తుందని తెలిసే ముందుగా ఈ 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీసేయడం జరిగింది అన్నమాట. అలానే మనకి ఈ మధ్య కాలంలో ఇప్పుడు మన టాలీవుడ్ ఆర్టిస్ట్ చూస్తే హంసనందిని గారు, ఆమెకు కూడా ఈ BRCA2 పాజిటివ్ రావడంతో ఈ సేమ్ ఇదే ఈ బ్రెస్ట్ కానీ ఓవరీస్ కానీ రిమూవ్ తీసేయడం జరిగింది. అంటే ముందుగానే రాకుండా మనం తీసుకునే ఈ జాగ్రత్తలు అన్నమాట. సో ఈ టెస్ట్ చేసుకొని మనం ముందుగానే చూసుకోగలిగితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఓవరీ క్యాన్సర్స్ కానీ ముందుగానే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలానే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకి ఈ ఎయిర్ పొల్యూషన్ కానీ, అలానే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ. ఎయిర్ పొల్యూషన్ చూడండి, మనకి చాలా వరకు మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ ఢిల్లీ చూసుకుంటే ఈ పొల్యూషన్ వల్ల కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అలానే లైఫ్ స్టైల్ చూసుకుంటే మనం పొద్దున్న లేచిన నుంచి యూస్ చేసే ఫర్ ఎగ్జాంపుల్ అలానే సింథటిక్ టూత్ పేస్ట్ కానీ, ప్లాస్టిక్ బ్రష్ కానీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మనం తాగడానికి యూస్ చేసే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ, అలానే మన కార్లోకి ఎక్కితే కూడా చూడండి అదంతా చుట్టూ కూడా ప్లాస్టిక్ ఎన్వైరన్మెంట్స్ ఇవన్నీ కూడా. అలానే మనకి లైఫ్ స్టైల్లో చూసుకుంటే మన ఫుడ్ హ్యాబిట్స్, మన పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, మనం తినే బయట మిర్చి బజ్జీలు, అలానే పకోడీలు తింటాం, ఇవన్నీ కూడా రీయూజ్డ్ ఆయిల్స్తో చేసినవి అన్నమాట. అలానే దాంతో చూసుకుంటే మనం ఈ వైట్ రైస్ అనేది ఇట్స్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అన్నమాట, లైక్ షుగర్స్ లాగానే. ఈ వైట్ రైస్ వల్ల నాట్ ఓన్లీ మనకి క్యాన్సర్స్ ఒకటే కాదు, మనకి దీంతో పాటు చాలా వరకు కూడా ఈ సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కానీ, ఈ ఒబెసిటీ కానీ, అలానే ఈ స్ట్రోక్స్ కానీ ఈ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట. కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం. సో మనం వీలైనంత వరకు ఈ హ్యాండ్ పౌండ్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ తీసుకోవడం అనేది చాలా మంచిది అన్నమాట. అలానే మనకి ఇంతకుముందు నేను చెప్పాను, మనకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ మనకి చాలా వరకు వచ్చేది ఓవరీస్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్. అలానే దాంతోపాటు మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్స్ అంటాం. ఈ మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్స్ చాలా వరకు పిల్లల్లో వస్తాయి. ఈ పిల్లల్లో మనకి ME1 అండ్ ME1-2A అని చూస్తుంటాం. అలానే కాలనిక్ క్యాన్సర్స్ అన్నమాట. ఈ కాలంలో చిన్న బుడపలుగా మారి ఈ కాలంలో ఎక్కడైనా సరే క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్లో. అలానే మీకు లైఫ్ స్టైల్లో కూడా చెప్పాను, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, అలానే చూసుకుంటే మనం డైలీ యూస్ చేసే ఈ బ్రషెస్, ఈ ప్లాస్టిక్ బ్రష్ కానీ, మనం టూత్ బ్రష్, అలానే దాంతోపాటు మనం ఈ ప్లాస్టిక్ బకెట్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, అలానే రెడ్ మీట్. ఇప్పుడు నవేడేస్ చాలా వరకు కూడా ఈవెన్ రీసెంట్గా పబ్లిష్ అయిన ఆర్టికల్స్లో కూడా ఈ రెడ్ మీట్ వల్ల ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అంటే తినొద్దని కాదు, వన్స్ ఇన్ ఎ వైల్ ఎప్పుడన్నా ఒకసారి మనం రెడ్ మీట్ తీసుకుంటే తప్పలేదు, కానీ రెగ్యులర్గా రెడ్ మీట్ తినడం వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట మనకి. సో అలానే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకోగలిగితే ఇప్పుడు నవేడేస్ చాలా వరకు స్త్రీలలో ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, ఈ స్మోకింగ్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో చాలా వరకు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, ఈ ఓవరిన్ అండ్ యూటరిన్ క్యాన్సర్స్ చాలా వరకు కామన్గా చూస్తున్నాం అన్నమాట. అలానే ఇప్పుడు మనం చూసుకోగలిగితే ఈ క్యాన్సర్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే మనకి ఇది ఎప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు నా రీసెంట్గా నేను ట్రీట్ చేస్తున్న కేసెస్లో, అంటే మీకు లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మనకి ఈ క్యాన్సర్స్కి మా ట్రీట్మెంట్స్కి ఏం రిలేటెడ్ ఉంటుంది ట్రీట్మెంట్స్ అనేది. ఇప్పుడు రీసెంట్గా నేను చూసిన కేసెస్లో కామన్గా ఇప్పుడు ఈ 3 అంటే ఒక 3 సెషన్స్ కీమోథెరపీ అయిన తర్వాత తగ్గిపోయింది అన్న టైంలో ఇంకో 2 సెషన్స్ కీమోథెరపీ ఇస్తే కంప్లీట్గా తగ్గుతుంది అన్న టైంలో మళ్ళీ PET స్కాన్ చేస్తే కంప్లీట్గా మళ్ళీ క్యాన్సర్ అనేది పెరిగిపోవడం జరిగింది. అంటే ఈ క్యాన్సర్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఎవరని చెప్పలేమన్నమాట. అంటే ది అన్ప్రిడిక్టబుల్ బయాలజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రిడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రిడిక్టబుల్. అంటే ఈ క్యాన్సర్ బిహేవియర్ ఇది ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అనేది ఎవరు కూడా మనం చెప్పలేమన్నమాట. ఈ క్యాన్సర్లో మనకి చాలా రకాలుగా ఉంటాయి. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ట్యూమర్స్ చూడొచ్చు, అలానే హెమటాలజికల్ మ్యాలిగ్నెన్సీస్ చూడొచ్చు, అలానే కోలన్ క్యాన్సర్స్ కామన్గా చూస్తుంటాం, సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ చూస్తుంటాం, అలానే జెర్మ్ సెల్ ట్యూమర్స్ అంటాం. అంటే ఇది మన ఓవరీస్లోను, టెస్టిస్లోను కామన్గా చూస్తుంటాం అన్నమాట. ఇలా రకరకాలుగా మనకి క్యాన్సర్స్ ఉంటాయి. ఇప్పుడు కామన్గా మనకి ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటాం. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటే ఇది చాలా ఇంటెలిజెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పొచ్చు. అంటే ఇది HPV వైరస్ వల్ల వస్తుంది అన్నమాట, హ్యూమన్ ప్యాప్లోమైటిస్ వైరస్ వల్ల
ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో ప్రతి 6 నిమిషాలకి ఒక స్త్రీ ఈ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ వల్ల చనిపోవడం జరుగుతుంది. ఈ హెచ్పివి వైరస్ అనేది చాలా ఇంటెలిజెంట్ వైరస్. అంటే ఈ గర్భసంచి ముఖద్వారం దగ్గర సర్వికల్ ఎపిథీలియం అనేది ఉంటుంది. ఇట్స్ ఇంట్రాసెల్యులర్ అనమాట. ఈ ఇంట్రాసెల్యులర్ అంటే సెల్ అనేది బయటికి రాదు. ఎప్పుడైతే సెల్ బయటికి రాదో మన బాడీ డిఫెన్స్ మెకానిజం అనేది దీన్ని పట్టుకోలేదు. దీన్ని ఎప్పుడైతే పట్టుకోలేదో మనకి యాంటీబాడీస్ అనేది డెవలప్ కావు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఇన్ఫెక్షన్స్ అనేది రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది రాకుండా మనం 10-12 సంవత్సరాలు ఉన్నప్పుడు పిల్లల్లో ఈ వ్యాక్సిన్ ఇప్పించగలిగితే ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి ఇది 99% వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మనకి 10-12 సంవత్సరాలు వచ్చినప్పుడు పిల్లలకి ఒక సెల్ ఫోన్ గిఫ్ట్ చేసే బదులు ఈ వ్యాక్సిన్ గిఫ్ట్ చేయగలిగితే ఈ క్యాన్సర్స్ని మనం చాలా వరకు ఎరాడికేట్ చేయొచ్చు కంప్లీట్గా. ఎందుకంటే ఇంతకుముందు మన హెపటైటిస్ బి వైరస్ చూడండి, ఇప్పుడు చాలా వరకు ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్లో పిల్లలందరికీ ఇస్తున్నారు. అది మనకి 1985 తర్వాత అవైలబుల్లోకి వచ్చింది. సో అలానే ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా నేను చదివిన ఆర్టికల్స్లో ఈవెన్ డ్యూరింగ్ కరోనా టైంలో కూడా మనకి ఈ కరోనా కన్నా కూడా మనకి చాలా వరకు ఈ క్యాన్సర్ మీద పబ్లిష్ అయిన ఆర్టికల్సే ఎక్కువ. ఇక్కడ మనకి చాలా వరకు నేను చదివిన ఆర్టికల్స్లో ఎవరైతే ఎక్కువగా మెంటలీ వీక్, మానసికంగా వీక్ ఉంటారో, ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, రాని వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం మెంటలీ స్ట్రెస్ఫుల్గా ఉంటామో మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. మన బాడీలో 500 to 600 ఆంకోజెన్స్ ఉంటాయి. అవి మ్యూటేషన్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. మనకి ఇమ్యూనిటీ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఈ ఆంకోజెన్స్ అనేది మనకి క్యాన్సర్ సెల్స్ అనేది ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మన బాడీ డిఫెన్స్ మెకానిజం, మన ఇమ్యూనిటీ కానీ ఈ ఆంకోజెన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. మన బాడీలో 20,000 ప్రోటీన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. అందులో 500 to 600 ఈ క్యాన్సర్ ఆంకోజెన్స్ అనేది కామన్గా ఉంటాయి. మనకి ఈ క్యాన్సర్ని ఎలా టెస్ట్ చేస్తామంటే ఈ ట్యూమర్ని కానీ అలానే లిక్విడ్ బయాప్సీ అంటాం. ఈ లిక్విడ్ బయాప్సీ ఎలా టెస్ట్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ml ఆఫ్ బ్లడ్ తీసుకున్నప్పుడు మనం కామన్గా చూస్తుంటాం ఈ ఆర్బీసీస్ కానీ WBCs ఎలా చెక్ చేస్తామో ఈ బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి. అలానే సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA కూడా ఉంటుంది అన్నమాట. ఈ ట్యూమర్ ఫ్రీ DNA తీసుకొని ఇది దేని వల్ల వస్తుంది ఈ అనలైజ్ చేసి దానికి సరిపడే ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనకి అదర్ కంట్రీస్లో ఒక 25 మందికి ఈ రెక్టల్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ని సింపుల్ డ్రగ్ ఇమ్యూనోథెరపీ అనే డ్రగ్తో ట్రీట్ చేయడం జరిగింది అన్నమాట. సో మనకి రాను ఫ్యూచర్ అంతా కూడా ఈ సర్జికల్ ప్రొసీజర్స్, ఈ క్యూమోథెరపీస్ తగ్గి ఈ మ్యూటేషన్స్ పద్ధతి అంటమాట. అంటే సింపుల్గా ఈ జీన్స్ అంటే దేంతో అయితే మనకి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఈ లిక్విడ్ బయాప్సీ చేసి అంటే ల్యాబ్స్లో వీటిని గ్రో చేసి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ దేనికైతే లొంగుతుందో దాంతో థెరపీ ఇవ్వడం కామన్గా జరుగుతుంది మనకి. సో ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుందో మనకి చాలా వరకు ఈ క్యాన్సర్స్ కానీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, అలానే సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కానీ, స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి చూడండి ద ఫేమస్ టాలీవుడ్ ఆర్టిస్ట్ మనకి అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయనకి 1984లో కరోనా బైపాస్ జరిగింది. అప్పుడు చాలా వరకు డౌట్ అన్నారు. సో తర్వాత ఆయన చాలా మానసికంగా దృఢంగా స్ట్రాంగ్గా ఉండేవారు అనమాట. సో ఆయన కార్ నెంబర్ కూడా 2002 వేసుకున్నారు. అంటే 2002 వరకు కూడా ఆయన బతుకుతానన్న కాన్ఫిడెన్స్ ఆయనకు ఉండేది. అంటే మెంటలీ అంత స్ట్రాంగ్ ఉన్నారు. కానీ ఆయన 2012 వరకు కూడా హ్యాపీగా లైఫ్ అనేది చేసుకుంటూ వచ్చేస్తారు. ఈమె సినిమాస్లో కానీ ఎక్కడైనా కానీ హ్యాపీగానే ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మన హ్యాపీగా ఏ చీకు చింత లేకుండా ఉంటే చాలా వరకు ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. బాడీలో రోగ నిరోధక శక్తి అంటాం, అది ఎప్పుడు కూడా మనకి బాగున్నప్పుడు డిసీజెస్ అనేది బాడీ డిఫెన్స్ మెకానిజం దానికి అది క్యూర్ చేసుకుంటూ ఉంటుంది. అలానే మనకి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ స్టమక్ క్యాన్సర్స్ కానివ్వండి, ఈ కోలన్ క్యాన్సర్స్ కానివ్వండి, అలానే ఈసోఫేజియల్ క్యాన్సర్స్ కావచ్చు, అలానే క్రానిక్ లివర్ డిసీజెస్, లివర్ క్యాన్సర్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అలానే ఈ స్మోకింగ్ వల్ల కూడా మనం స్మోక్ చేసిన 6 సెకండ్స్లో 300 to 400 ఈ కార్సినోజన్స్ అంటాం, ఇది మనకి బ్లడ్లోకి ఎంటర్ అయిపోయి కూడా బాడీలో ఎక్కడైనా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అలానే మనకి ఇప్పుడు థెర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఈ థెర్మల్ పవర్ ప్లాంట్స్లో వర్క్ చేసే వితిన్ 1 kilometer రేడియస్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకు కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అలానే మన ఇళ్ళ పైన చూస్తుంటారు సెల్ టవర్స్ అనేది, ఈ సెల్ టవర్స్లో 800 meters ఈ చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా దీని రేడియేషన్ వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు మనం ఇప్పుడు మొబైల్ చాలా వరకు మనం మొబైల్స్ అనేది యూస్ చేస్తుంటాం. ఇప్పుడున్న మనం యూస్ చేసే మొబైల్స్ రేడియేషన్ తక్కువ. ఇంతకుముందు మనం GSM 2 మొబైల్స్ రేడియేషన్ అనేది చాలా
ఎక్కువ. అంటే ఉంటుంది, దాని ఎఫెక్ట్ కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయన్నమాట. ఎక్కువ మనం మొబైల్స్ యూస్ చేయడం వల్ల కూడా, దాని రేడియేషన్ వల్ల కూడా. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు కూడా మనం ఈ గ్రీన్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే ఇందులో చాలా వరకు న్యూట్రిషన్స్ చాలా వరకు ఉంటాయి. న్యూట్రియంట్స్ అనేది చాలా వరకు ఉంటాయి. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఇది మనకు ఉన్నప్పుడు ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది. అలానే మన స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కొంచెం చూసుకుంటే కూడా అది కూడా మనకి చాలా వరకు కూడా చాలా డిసీజెస్ రాకుండా ఉంటాయి అన్నమాట. అంటే మనం నాట్ ఓన్లీ ఇప్పుడు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఒకటే కాదు, దాంతోపాటు మనం న్యూట్రిషన్ రిచ్ ఫుడ్స్, కొంచెం రెడ్ మీట్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం, ఈ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది కొంచెం దూరంగా ఉండడం, ఇవన్నీ మనం చూసుకోగలిగితే చాలా వరకు ఈ క్యాన్సర్స్ కానీ, ఈ సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కానీ, ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ కానీ, ఈ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశాలు మనకి చాలా తక్కువగా ఉంటాయండి. మనం యూజ్ చేసే కలరింగ్ ఏజెంట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన చైనీస్ డిషెస్లో యూజ్ చేసే ఈ అజినోమోటో వల్ల కూడా మనకి ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ పీచు మిఠాయిలో వాడే ఈ రెడ్ కలర్ వల్ల కూడా ఇప్పుడు పాండిచేరి అలానే తమిళనాడు గవర్నమెంట్ కూడా ఈ పీచు మిఠాయిని బ్యాన్ చేయడం జరిగింది అనమాట. వీటి వల్ల కూడా వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చెప్పేసి. అలానే ఇప్పుడు కర్ణాటకలో చూడండి, ఈ మంచూరియన్ ఐటమ్స్ కూడా బ్యాన్ చేయడం చాలా వరకు జరిగింది. అంటే వీటి వల్ల కూడా క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పేసి ముందే గవర్నమెంట్ వీటిని ఈ తమిళనాడు, పాండిచేరి, కర్ణాటక గవర్నమెంట్స్ అనేది వీటిని బ్యాన్ చేయడం చాలా వరకు జరిగింది అనమాట. అలానే మనకి ఇప్పుడు నాన్ స్మోకింగ్, ఇప్పుడు స్మోక్లెస్ టొబాకో అంటాం, ఈ గుట్కా కానీ, అలానే మనకి ఇవన్నీ మన చాలా మంది అనుకుంటారు చాలా వరకు ఇది లోపలికి వెళ్ళదు కదా, నవిలి పూసేస్తాం కదా. సో ఈ తంబాకు కానీ, గుట్కా కానీ ఇవన్నీ జస్ట్ బుగ్గను పెట్టుకుని నవిలి పూసేస్తాం కదా, వీటి వల్ల ఏం కాదు అనుకుంటాం. కానీ ఏమవుతుందంటే ఇది మనకి మ్యూకస్ నుంచి బాడీలో ఏ పార్ట్స్ కన్నా వెళ్ళి ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట. సో వీలైనంత వరకు వీటిని మనం అవాయిడ్ చేసి దూరంగా ఉండడం అనేది చాలా మంచిదండి. అయితే మనకి ఇక్కడ మన ఫిజియోథెరపీలో కానీ, ఈ ఆస్టియోపతి ట్రీట్మెంట్స్లో కానీ మన రోల్ ఇక్కడ ఏముంటుంది క్యాన్సర్ పేషెంట్స్లో అంటే, ఈ ఆస్టియోపతి థెరపీలో క్రేనియోసాక్రల్ థెరపీ అంటమాట. సో సిఎస్టీ అంటాం. ఇందులో మనకి ఏంటంటే చాలా వరకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఈ థెరపీస్లో. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గుతుందో ఈ క్యాన్సర్ వచ్చి ఈ థెరపీ తీసుకుని తగ్గిన వాళ్ళలో మళ్ళీ రియాకర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, అంటే స్ట్రెస్ తగ్గుతుంది కాబట్టి. అలానే క్యాన్సర్ రాకుండా కూడా ముందుగానే చాలా వరకు యాంగ్జైటీ, డిప్రెషన్ కేసెస్ ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం. అవి మనం కంట్రోల్ చేయగలిగితే ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఆస్టియోపతి రోల్ అనేది చాలా వరకు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకి ట్రీట్మెంట్స్లో, మనకి క్యాన్సర్స్లో. సో అలానే ఆక్యుపెంచర్ కూడా సపోర్ట్ చేస్తుంది మనకి. అలానే ఆక్యుప్రెషర్ పాయింట్స్ కూడా హెల్ప్ అవుతాయి ఇందులో ఈ స్ట్రెస్ తగ్గించడానికి. అండ్ అలానే ఫిజియోథెరపీ ఏంటంటే మనకి మస్కులోస్కెలిటల్ సిస్టమ్ చాలా వరకు వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ స్ట్రెంత్ చేయడానికి కూడా మనకి చాలా వరకు, అలానే న్యూరోమస్కులర్ సిస్టమ్, వీటిని స్ట్రెంత్ చేయడానికి ఈ ఆక్యుపెంచర్ కానీ, ఈ ఫిజియోథెరపీ కానీ, ఈ ఆస్టియోపతి ట్రీట్మెంట్ ఈ స్ట్రెస్ తగ్గించడానికి కానీ చాలా వరకు హెల్ప్ అవుతాయండి. సో మనకి ఈ క్యాన్సర్స్లో మన థెరపీస్ రోల్ ఇది మాట, ఈ ఆస్టియోపతి కానీ, ఆక్యుపెంచర్ కానీ, ఫిజియోథెరపీ కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకి ఇలాంటి వీడియోస్ చాలా వరకు కూడా డాక్టర్ తేజ స్పైన్ కేర్ అని మీరు సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు మా ఇన్స్టాలో కానీ, ఎఫ్బీలో కానీ, యూట్యూబ్లో కానీ చూడొచ్చు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.